మహిళా జర్నలిస్టుల పైన దాడి, అది సీఎం సొంతూరులో. నిన్న నిజంగానే చాలా దురదృష్టకరం. మహిళా జర్నలిస్ట్కి అసలు వాళ్ళు కేవలం గ్రౌండ్ రిపోర్ట్ ఏమవుతుందో అనేది తీసుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకుల దాడి చూస్తే మాత్రం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తలదించుకోవాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అందరు మహిళలకు కానివ్వండి, అన్ని రంగాలకు కావాలని చాలా స్వేచ్ఛనివ్వడం జరిగింది. కేవలం ఇది 8-9 నెలల కాలంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మహిళల పైన క్లియర్గా తెలుస్తుంది. చాలా దురదృష్టకరం. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల పైన జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఉమెన్ కమిషనర్ సుమోటోగా తీసుకొని మహిళలకి జాగ్రత్తని సేఫ్టీని ప్రొవైడ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కమిషన్లో విమెన్ సెక్యూరిటీ ఉందా అండి? అసలు లేదు. కేవలం కమిషనర్ ముందు కాంగ్రెస్ నాయకుల మహిళలు మాత్రమే ఉన్నారు. వాళ్ళే వచ్చి మేము బీఆర్ఎస్ పార్టీ మహిళలందరం వచ్చి ఇక్కడ కేవలం పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశాము. కానీ కాంగ్రెస్ మహిళలు వచ్చి మా మహిళల మీద దాడి చేయడం, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, మేము చూడడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళు కూడా సాక్ష్యం. వాళ్ళే ఇంకా మా మీద ఉసుగొల్పి మా మీద దాడికి ప్రయత్నం చేయడం జరిగిందండి.